పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణాంతరం ఏమేం జరిగిందన్నది కూడా వరంగల్ జిల్లా ప్రజలకే కాదు తెలంగాణ రాష్ట్రం యావత్తు అందరు కూడా తిలకించడం జరిగింది. మరి ఈ పరిస్థితులలో ఆయన యొక్క విగ్రహాన్ని రమారామిగా ఒక 2000 మంది పోలీసులను ఏర్పాటు చేసి ఈ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరినీ హౌస్ అరెస్టులు చేసి ఈరోజు తెల్లవారుజామున దాన్ని కూల్చేయడం జరిగింది. మేము ఒకటి మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, దానిలో పాల్గొన్న అధికారులను అడుగుతున్నాం, వాళ్ళను ప్రోత్సహించి వాళ్ళను ముందుకు తీసుకెళ్లి వాళ్ళతో చేయించినటువంటి నాయకులను కూడా అడుగుతున్నాం. ఇదే స్థలంలో ఒక ప్రైవేట్ వ్యక్తి వాళ్ళ ఇష్టానుసారంగా విగ్రహాలను పెట్టుకుంటే మీరు ఎంబడబడే వాళ్ళ కాదు కదా. ఈరోజు ప్రజాదరణ పెన్షన్ రెడ్డి గారు ఆ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినటువంటి ఆ మహానాయకుని విగ్రహం ఉంటే ప్రజలు ఎక్కడ ఆకర్షితులవుతారు అని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి ఈరోజు నిర్వీర్యం చేసాడు. మేము కూడా ఖచ్చితంగా నీకు చెప్తున్నాం, ఈరోజు ఒక విగ్రహాన్ని నువ్వు నిర్వీర్యం చేసినావు. గ్రామాన పెద్ది సుదర్శన్ రెడ్డి వారి యొక్క విడతల వారిగా వారి విగ్రహాలు కానీ వాల్ పోస్టర్స్ కానీ అదేవిధంగా క్యాలెండర్ల రూపంలో ప్రతి ఇంట్లో ఉండే విధంగా మేము తక్షణము ఆ ప్రక్రియను కూడా మేము పాల్గొంటాం. మీరు ఒక ప్రైవేట్ స్థలంలో ఒక దాత ఇచ్చినటువంటి స్థలంలో ఈరోజు దాన్ని నిర్వీర్యం చేసినాం. మీరు నిన్న ముఖ్యమంత్రిగా మొన్న మీటింగ్ చేసిన ఒకరోజు గ్యాప్లోనే ఈరోజు నిర్వీర్యం జరిగింది. మీరు గ్రీన్ ఛానల్ ఇచ్చిళ్ళు, కృతజ్ఞతలు చెప్పాం. మేము అధికారికంగా లాంఛనాలతోటి వారి యొక్క దాన సంస్కారాలు చేశారు, కృతజ్ఞతలు చెప్పాం. కానీ మీరు ఎటువంటి వాళ్ళంటే మీరు ఆదరణ చూపి అదేవిధంగా మీరు మీ యొక్క రాజకీయ కోణాన్ని మీ యొక్క నికృష్టమైనటువంటి చేష్టలను ఈరోజు విగ్రహ ధ్వంసం ద్వారా మీ యొక్క ఆలోచన విధానం ఏందన్నది కూడా నర్సంపేట ప్రజలు గమనించారు. కాబట్టే ఈరోజు వాళ్ళు మొత్తం రోడ్ల మీదకి ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మిమ్మల్ని నిలదీసిళ్ళు. ఏది దిష్టి బొమ్మల దహనం జరిగింది, రాస్తా రోకలు జరిగినాయి. నీకు ఇవాళ ఒకటే చెప్తున్నాం, మేము ఈరోజు నీ రాజకీయ భవిష్యత్తుకు ముగింపు రోజు. ఇది మేము చెప్పడం కాదు, ప్రజలు చెప్తున్నాం. నీ రాజకీయ భవిష్యత్తుకి ఇది ముగింపు రోజు. ఎంత కఠినాత్ముడైనా ఎంత దుర్మార్గుడైనా కానీ ఒక చనిపోయిన కుటుంబాన్ని వెంబడి పడరు. అటువంటిది ఆయన కనీసం ఆయన యొక్క అస్థికలు కూడా ఇంకా గోదావరి నదిలో ఇంకా కలపలేదు. నర్సంపేట ప్రజలకు అదేవిధంగా పాకాల ప్రజలకు గోదావరి నీళ్లు తీసుకొచ్చి నర్సంపేట రైతుల యొక్క కన్నీళ్లు దూర్చినటువంటి మా పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న ఇవాళ తన కుటుంబం యొక్క కన్నీళ్లను తీర్చాల్సినటువంటి మీరు, ప్రజాప్రతినిధి ఉన్నటువంటి మీరు ఈరోజు ఆయన ఒక విగ్రహం మీద విధ్వంసం చేసిల్లంటే మీకు ఆపే శక్తి ఉందా? మీరు ఆపగలుగుతారా? ఈరోజు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి 2000 మంది పోలీసు వాళ్ళని పెట్టుకొని మీరు చేసేది. ఈ ఆపండి, ఇంటింటికి ఆపుతారా చూస్తాం మేము కూడా. ఆపండి. ఈ చైతన్యం నర్సంపేట అంటేనే చైతన్యవంతమైనటువంటి నర్సంపేట, ఒక లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నటువంటి నర్సంపేట. అటువంటి నర్సంపేటలో నువ్వు విధ్వంసం సృష్టిస్తా అంటే నీకు ఇది నడవదు, ఇది చెల్లదు కూడా. నీ విఘ్నతకై ఇవాళ ప్రజలు వదిలి కానీ నువ్వు మూర్ఖంగా ప్రవర్తించినావు కాబట్టి నీకు సరైన బుద్ధి కూడా చెప్తా.